వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపాల్ రెడ్డి సార్. ఈ రోజు మనం క్లాస్ డిస్కస్ చేస్తున్నామండి. ఈ రోజు మనకు జూలై 23వ తారీఖున ప్రాముఖ్యత ఏంటి? జూలై 23వ తారీఖున ప్రాముఖ్యత జాతీయ ప్రసార దినోత్సవంగా చెప్పొచ్చండి. జాతీయ ప్రసార దినోత్సవం అంటే బ్రాడ్కాస్టింగ్ అనమాట. మనకు బ్రాడ్కాస్టింగ్ అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా రేడియో గుర్తొస్తుంది. ఆ రేడియో తర్వాత మనకు టీవీ గుర్తు రావడం జరుగుతుంది. రేడియో, టీవీ అనేది కూడా మనకు ప్రసార మాధ్యమాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి. అసలు రేడియో సంబంధించి మనకు ఇండియాకు ఇండిపెండెన్స్ రాకముందుకే 1923లో ఫస్ట్ టైం రేడియో అనేది స్టార్ట్ అయిందండి. ఈ ఫస్ట్ టైం 1923లో స్టార్ట్ అయిన తర్వాత అది కూడా 1923లో ఎక్కడ స్టార్ట్ అయిందండి? బాంబేలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయింది. ఈ బాంబేలో స్టార్ట్ అయిన తర్వాత 1927లో ఎగ్జాక్ట్గా 1927లో జూలై 23న ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనేది ప్రసార మాధ్యమాలు స్టార్ట్ చేయడం జరిగింది. తద్వారా ఈ జూలై 23 మనం ఏమని జరుపుతున్నామంటే జాతీయ ప్రసార దినోత్సవం జరుపుతున్నాం అండి. జాతీయ ప్రసార దినోత్సవం జరుపుతున్నాం. సో ఇక్కడ మనం ఇంకా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆల్ ఇండియా రేడియో అనేది ఓవరాల్ గా 1936లో ఏర్పాటైంది. ఇదే మనకు ఆల్ ఇండియా రేడియోని 1956లో ఆకాశవాణిగా మనం పేరుని స్వీకరించడం జరిగింది. ప్రజెంట్ కూడా ఆల్ ఇండియా రేడియోని ఆకాశవాణిని కూడా మనం పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో అనేది రూపాంతరం చెందింది. దాంట్లో ఎఫ్ఎం రేడియోస్ కూడా ప్రజెంట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన క్రోనాలజీ కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఈ క్రోనాలజీ అంతా కూడా పిఐబి మనకు ఈ పిఐబి దాంట్లో మనకు ఇవ్వడం జరిగింది. పిఐబిలో ఉన్న దాంట్లో 1927లో ది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ బికమ్స్ ది ఫస్ట్ రేడియో కంపెనీ ఇన్ ఇండియా త్రూ ఇట్ ఫేస్డ్ లిక్విడేషన్ విత్ 3 years అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 1930కి ఈ 3 years తర్వాత చూడండి ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ అని కూడా ఇక్కడ ఇచ్చారు. తర్వాత 1936లో ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ బికేమ్ ఆల్ ఇండియా రేడియో అనమాట. ఇక్కడ మనం ఏదైతే చెప్పామో ఇక్కడ ఆల్రెడీ ఇది ఇంగ్లీష్లో ఉంది, కాకపోతే మీకు ఒక క్రోనాలజీ అర్థం కావడం కోసమని ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ 1977కి ఎగ్జాక్ట్గా ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 50 years అవుతుంది అనమాట. బ్రాడ్కాస్టింగ్ బిగిన్స్ ఇన్ చెన్నై ఆన్ July 23rd, ఎగ్జాక్ట్లీ 50 years ఆఫ్టర్ ది ఫస్ట్ రేడియో బ్రాడ్కాస్ట్ ఇన్ ఇండియా. సో అంటే ఎగ్జాక్ట్గా 50 years అంటే 1977 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ 1927. సో 1927 జూలై 23 స్టార్ట్ అయ్యింది. ఇది మనకు ఈజీగా మీకు జూలై 23 అనేసరికి ఈజీగా మెమరైజ్ కావాలి. ఆ రోజున ప్రసార మాధ్యమం జాతీయ ప్రసార దినోత్సవం అనేది మీకు ఐడియా రావాలండి. దీని తర్వాత నెక్స్ట్ భారత ఆర్థిక సర్వే అండి. భారత ఆర్థిక సర్వేకి సంబంధించి నిన్న నిర్మలా సీతారామన్ గారు జాతీయ ఆర్థిక సర్వే ఏదైతే ఉందో దాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వే అంటే ఏదో కాదు, జనరల్గా గడిచిన ఆర్థిక సంవత్సరంలో మనం సాధించినటువంటి ప్రగతి, సాధించిన ప్రగతి యొక్క రిపోర్ట్ అనమాట. మనకు లాస్ట్ ఇయర్లో మనం ఏం చేసాం అనే దానికి సంబంధించిన రిపోర్టే ఆర్థిక సర్వే అంటాం. పిల్లవాడు కాస్త ఎగ్జామ్ రాసిన తర్వాత లాస్ట్ యాన్యువల్ రిపోర్ట్ ఎట్లయితే ఉంటుందో ఇది కూడా ఆర్థిక సర్వే అంటే కూడా మన ఫైనాన్షియల్ రిపోర్టు సంబంధించింది అనమాట. దీంట్లో ఆ పూర్తి స్థాయిలో మొత్తం డేటా కాకుండా మన పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు చెప్పారు ఇక్కడ ఒక కంపారిజన్ మెథడ్ ఉంటుంది. ఎప్పుడైనా ఎకానమీని ఎప్పుడైనా సరే కంపారిజన్ మెథడ్లో చదవాలి. ఇక్కడ 2020-21లో మనకి ఎంత ఉంది? జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉందంటే మైనస్లో ఉంది, -5.8% ఉందండి. 2021-22కి వచ్చేసి వి షేప్ గ్రోత్ రేట్ కనబడుతుంది. వి షేప్ కాబట్టి -5.8 నుంచి 9.7 వరకు పెరిగిందండి. ఇంతవరకు మన ఇండియా 1947 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అంత ర్యాపిడ్ గ్రోత్ అనేది ఎప్పుడు కూడా లేదు. అంత వి షేప్ రావడం జరిగింది. ఎందుకంటే -5.8 నుంచి 0 వచ్చి మళ్ళీ 0 నుంచి 9.7 అంటే దాదాపుగా ఒక 14-15% పెరిగింది అనమాట. 14% పెరిగింది. తర్వాత 2022-23లో 7% వచ్చింది. చూడండి ఇక్కడ జస్ట్ 9.7 నుంచి ఇంకా 2% ఇంకా తగ్గింది అనమాట. 2.7 తగ్గింది. అలాగే 2023-24లో 8.2 వచ్చింది, 1.2% పెరిగింది. 2024-25లో 6.25 నుంచి 7.0కి మనకు ప్రజెంట్ 2024-25కి మనం ఎంత అంటున్నాం అంటే 6.5 నుంచి 7.0 అంచనా వేస్తున్నాం, అసెస్మెంట్ వేస్తున్నాం. ఇది కూడా మనకు నెక్స్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. తర్వాత ఇందులో కొన్ని కీలకమైన అంశాలు ఇచ్చారండి. ఏమని ఇచ్చారంటే 2023లో పర్యాటకులు అంటే విదేశీ పర్యాటకులు మన ఇండియాకి రావడం జరిగింది. ఈ విదేశీ పర్యాటకులు రావడం వల్ల మనకు 92 లక్షల మంది రావడం వల్ల మనకు 2.3 అంటే 2,30,000 పైచీలకు వరకు విదేశీ మారక ద్రవ్యం అనేది మన ఇండియాకి రావడం జరిగింది. 2.3 లక్షల కోట్లు అనేది రావడం జరిగింది. 2.3 లక్షల కోట్లు, ఇది చాలా ముఖ్యమైన విషయం. పర్యాటకం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఈ ఓవరాల్ గా
విదేశీ పర్యాటకులు పర్యటిస్తున్న దేశాల పరంగా చూస్తే ఇండియా అనేది 39th ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఎన్నో ర్యాంక్ అండి? 39th ర్యాంక్ అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ 2023-24లో మనకు ఐఫోన్ అంటే జనరల్గా అమెరికా గుర్తొస్తుంది కదా. అమెరికా వాళ్ళు ఐఫోన్ తయారు చేస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా దాని అసెంబ్లీ ఎక్కడ చేస్తారంటే టోటల్గా చైనాలో చేస్తారు. బట్ చైనా నుంచి కూడా మనం ఐఫోన్ ఏం చేస్తున్నామంటే మన ఇండియాలోనే అసెంబ్లీ చేసేటువంటి ప్రక్రియని మనం ఆల్రెడీ చేపట్టాం. సో అందుకనే ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్నటువంటి ఐఫోన్లలో 14% ఐఫోన్లు అసెంబ్లీ ఎక్కడ జరుగుతుందంటే మన ఇండియాలో జరుగుతున్నాయి. మన ఇండియాలో జరుగుతుంది. అది లాస్ట్ ఇయర్ ఆ యొక్క రికార్డును సాధించడం జరిగింది. అలాగే 2024 ఏప్రిల్ 1 కల్లా మనం ఇప్పుడు ప్రజెంట్ జూలైలో ఉన్నాం. ఏప్రిల్ 1 కల్లా 68,584 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ అనేది రావడం జరిగింది. ఈ రైల్వే నెట్వర్క్ అనేది విస్తరించడం వల్ల ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశాల్లో ఇండియా అనేది 4వ స్థానంలో ఉండడం జరిగింది. ఇండియా అనేది 4వ స్థానంలో ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగినటువంటి కంట్రీ ఏంటంటే అమెరికా, సెకండ్ రష్యా, థర్డ్ వన్ చైనా, ఫోర్త్ వన్ వచ్చేసి మన ఇండియాగా మనం పేర్కొంటాం. ఓకే, అలాగే నెక్స్ట్ 2024 రెమిటెన్స్ ఆదాయం ఎంత అంటే $129 బిలియన్. ఇక్కడ రెమిటెన్స్ అన్నప్పుడు మీకు ఐడియా రావాలి. రెమిటెన్స్ అంటే ఏదో కాదు, మన దేశం వాళ్ళు వేరే దేశానికి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించి తిరిగి స్వదేశానికి డబ్బులు పంపుతారు. దాన్నే రెమిటెన్స్ ఆదాయం అంటారు. ఒక దేశం వాళ్ళు వేరే దేశానికి వెళ్ళి డబ్బులు సంపాదించి తిరిగి వాళ్ళ దేశానికి డబ్బులు పంపే విధానాన్ని రెమిటెన్స్ ఆదాయం అంటారు. ఆ రెమిటెన్స్ ఆదాయంలో మనం $129 బిలియన్ రావడం జరిగింది. ఎప్పుడైనా రెమిటెన్స్ ఆదాయంలో ఫస్ట్ ఉన్న కంట్రీ ఏంది అన్నప్పుడు బ్లైండ్ గా మీరు వెళ్ళాల్సినటువంటి కంట్రీ ఏంటంటే భారత్ అండి. భారతీయులే వేరే దేశానికి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కువ డబ్బులు సంపాదించి మన రిటర్న్ మన ఇండియాకి పంపడం జరుగుతుంది. ఓకే, అలాగే 2030 కల్లా కూడా నాన్ అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్స్ ని, వ్యవసాయేతర ఉద్యోగ కల్పనని ఎంతవరకు చేస్తున్నారంటే 78.5 లక్షలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా కాలేదు, ప్లాన్ బై 2030 అని అంటున్నారు. అందుకనే అలాగే 2030లో మన ఇండియన్ సంబంధించినటువంటి డ్రగ్ ఔషధ పరిశ్రమ యొక్క పరిమాణం పెరగాలి అంటే దాదాపుగా $130 బిలియన్ అవసరమని కూడా మనం పేర్కొంటున్నాం. అంత అమౌంట్ కనుక ఇన్వెస్ట్మెంట్ అది ఎఫ్డిఐ రూపంలో కానీ గవర్నమెంట్ రూపంలో కానీ అలాగే ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ పెట్టుబడి పెట్టే విధానంలో కానీ అంత కనుక ఉంటే మన పరిమాణం పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ 2030 కల్లా పునరుత్పాదక శక్తి అంటే జనరల్ గా రెన్యూవబుల్ ఎనర్జీ. ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో ఎక్కువగా సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ 500 మెగావాట్స్ రీచ్ కావాలంటే 30.5 లక్షల కోట్ల అవసరం కూడా ఇక్కడ ప్లాన్ చేయడం జరుగుతుంది. అలాగే 2047 కల్లా వికసిత్ భారత్. 2047 అనేది ఒక ప్రిడామినెంట్ ఇయర్, ఎందుకంటే మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 100 years కాబోతుంది. సో వికసిత్ భారత్ అనేది పేర్కొంటున్నాం. అంతేకాకుండా అమృత్ కాల్ అనే పీరియడ్ ఎందుకంటాం అంటే అమృత్ కాల్ అనేది మనకు ఈ 2047కి బిఫోర్ 25 years ని మన అమృత్ కాల్ పీరియడ్ కూడా మనం పేర్కొంటాం. అమృత్ కాల్ అంటే ఈ లాస్ట్ 75 years నుంచి 76 నుంచి 100 years వరకు ఇండిపెండెన్స్ ఉన్న పీరియడ్ ని అమృత్ కాల్ అంటారు. ఫైనల్ గా మన ఇండియా వికసిత్ భారత్ కావాలనేది టార్గెట్ అండి. ఇంకా దీంట్లో ఇంకా వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఊబకాయం కూడా ఎక్కువగా ఇచ్చారు. ఒబేసిటీ గురించి కూడా చెప్పడం జరిగింది. ఒబేసిటీ అంటే జనరల్ గా మీకు ఐడియా ఉంటుంది, ఊబకాయం అంటారు. ఇది జనరల్ గా ఫ్యాట్ ఎక్కువ ఉన్నటువంటి అంటే ఫ్యాట్ ఎక్కువగా తినేటువంటి కంట్రీస్ ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళ దగ్గర ఉంటుంది ఒబేసిటీ. బట్ ఇండియాలో కూడా ఒబేసిటీ పెరగడం అనేది ఇది మన జీవనశైలి మారడం వల్ల జరుగుతున్న విషయం అండి. అంటే ఫ్యాట్ తినడం వల్లనే కాదు, మన యొక్క జీవనశైలి ఉదయం పండుకోవాల్సిన వాళ్ళం అంటే రాత్రి పడుకోవాల్సిన ఉదయం మేల్కొని ఉండడం, ఉదయం పడుకోవాల్సిన ఉండడం రాత్రి మేల్కొని ఉండడం, అంటే మన ఆరోగ్యంలో అంటే మన బయాలజికల్ క్లాక్ యొక్క మారడంలో కూడా ఒబేసిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మేజర్గా ఫుడ్ చేంజెస్ వల్ల కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే అండి, సరిగా వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా జరిగే పరిమాణం ఉంటుంది అన్నమాట. సరే, ఏదేమైనా కూడా ఇక్కడ చెప్పినట్టు విషయం ఏంటంటే ఈ ఒబేసిటీకి ప్రధానమైన కారణం అనారోగ్య సమస్యల కారణం ప్రధానంగా ఆహారం అని కూడా చెప్పడం జరిగింది. ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పారు, దీన్నే కేంద్ర ఆర్థిక సర్వేలో నొక్కి ఒక్కని చెప్పడం జరిగింది. సో ఇందులో వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇండియాలో ఓవరాల్ గా 56.4% ఊబకాయలు ఉన్నారు, అంటే ఒబేసిటీ వాళ్ళు ఉన్నారు. అలాగే ఇందులో 18 to 69 years మధ్యన ఉన్న వాళ్ళకు 22.9% వాళ్ళు ఉన్నారు. అలాగే ఓవరాల్ గా 24% ఫిమేల్ అయితే అందులో 9% మేల్ ఉన్నారు, అంటే లేడీస్ ఎక్కువగా ఒబేసిటీ కలిగి ఉన్నారు. నెక్స్ట్ 29.8% అర్బన్ లో ఉంటే 19.3% రూరల్లో ఉందండి. అంటే రూరల్లో కూడా ఒబేసిటీ పెరగడం అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం అండి. అంతేకాకుండా జాతీయ సగటు పురుషులు ఎంత ఉన్నారంటే
22.9% ఉన్నారండి. యావరేజ్గా మనం తీసుకున్నట్టయితే 22.9% ఉన్నారు. మహిళలలో 20.6% కలిగి ఉన్నారు. ఇది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం అనమాట. అలాగే నెక్స్ట్ బీహార్లో పురుషులు కూడా 14.7%, మహిళలు 15.9 ఉన్నారు. అంటే బీహార్ అనేది చాలా తక్కువగా ఉందండి. బీహార్ అనేది ఒబేసిటీలో చాలా తక్కువగా ఉన్నది. అంతేకాకుండా మన ఏపీ అండ్ తెలంగాణలో చూస్తే తెలంగాణలో ఒబేసిటీ అనేది 30.1% ఉంది పురుషులలో, అలాగే మహిళలలో 32.3% ఉందండి. అలాగే ఏపీ పురుషులు 31.1% ఉన్నారు, మహిళలు 36.3% ఉన్నారు. మనకంటే ముందున్నటువంటి రాష్ట్రాలు ఒబేసిటీలో రాష్ట్రాలు ఏంటి అంటే కేరళ, తమిళనాడు, ఢిల్లీ, ఈ మూడు మాత్రమే మనకంటే ముందున్నాయి. ఆ తర్వాత ఒబేసిటీ ఎక్కువ ఉన్నటువంటి స్టేట్స్లలో మనమే ఉన్నాం అనే విషయం కూడా పరిశీలించాలి. ఓవరాల్గా ఏపీ మనకంటే ముందుంది, తెలంగాణ అనేది నెక్స్ట్ ఉందన్నమాట. ఓకే, ఒబేసిటీ గురించి కూడా థింక్ చేయాల్సిన ఆలోచన అనమాట. ఒబేసిటీ గురించి కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది, దాన్ని ఏ విధంగా తగ్గించాలి, జీవనశైలి ఏ విధంగా మార్చాలని కూడా ప్లాన్ చేస్తుంది అనమాట. ఓకే అండి. అలాగే ఒబేసిటీ మీద ప్రపంచంలో ఒబేసిటీ ఎక్కువ ఉన్నటువంటి కంట్రీ, పీపుల్స్ ఎక్కువ ఉన్నటువంటి కంట్రీ ఖతర్గా మనం పేర్కొంటాం. అలాగే కొవ్వు, ఫ్యాట్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు తినే దాని మీద కూడా ఫ్యాట్ ట్యాక్స్ అనేది విధించినటువంటి కంట్రీ డెన్మార్క్ మనం పేర్కొంటాం, డెన్మార్క్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈరోజు స్పోర్ట్స్ పర్సన్లలో ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారంటే అభినవ్ బింద్రా అనే పర్సన్. ఈ అభినవ్ బింద్రా అనే పర్సన్ 2008లో చైనాలోని బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఆయన షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో ఇండియా తరపున ఆ గోల్డ్ మెడల్ ఒలింపిక్స్లో సాధించిన ఓన్లీ వన్ పర్సన్ అంటే షూటర్ ఎవరు అంటే ఆయన పేరు అభినవ్ బింద్రా అండి. అతని రికార్డు షూటింగ్లో ఎవరు కూడా బ్రేక్ చేయలేదు. బట్ జావలిన్ త్రోలో వచ్చినటువంటి నీరజ్ చోప్రా అనేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అథ్లెటిక్స్లో రావడం జరిగింది. సో అతను సాధించింది సెకండ్ గోల్డ్ మెడల్ ఓవరాల్గా. బట్ షూటింగ్ అన్నప్పుడు అభినవ్ బింద్రా ఇస్ టాప్, అలాగే జావలిన్ త్రో అన్నప్పుడు నీరజ్ చోప్రా ది అథ్లెటిక్స్. సో ఇక్కడ మనకు ఓవరాల్గా ఇండియాకి, భారత్కు వచ్చినటువంటి గోల్డ్ మెడల్స్ ఏంటంటే 2 మాత్రమే, అది ఒలింపిక్స్లో. అయితే అది టీమ్ ఈవెంట్ కాదు, ఇండివిజువల్ ఈవెంట్ మనం చెప్పేది. ఒక టీమ్ ఈవెంట్ అన్నప్పుడు హాకీలో 8 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, అది వేరే విషయం. ఓకే, ఇందులో ఈ అభినవ్ బింద్రా గారికి రీసెంట్గా మన ప్యారిస్లో ఆగస్టు 10న ప్యారిస్లో జరగబోతున్న మీటింగ్లో ఇతనికి ఒలింపిక్ ఆర్డర్ అనేది ఇవ్వబోతున్నారు. ఒలింపిక్ ఆర్డర్ అనేది ప్రముఖ ప్లేయర్స్కి ఇచ్చేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక పురస్కారంగా పేర్కొనొచ్చు ఒలింపిక్ ఆర్డర్ అనేది. ఓకే, నెక్స్ట్ ప్రముఖ హాకీ క్రీడాకారుడు, ఆయన గోల్ కీపర్ అండి. మన ఇండియాలో గోల్ కీపర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన పిఆర్ శ్రీజేష్ అటువంటి పర్సన్, కేరళకు సంబంధించినటువంటి పర్సన్ ఇతను. ఈ హాకీ గోల్ కీపర్ ఇతను రీసెంట్గా ఈయన రిటైర్మెంట్ ప్రకటించాడు. యాక్చువల్లీ ఈయన 18 years పాటు మన ఇండియన్ హాకీకి సర్వీసెస్ అందించాడు. చాలా గొప్ప గోల్ కీపర్ అని పేర్కొనొచ్చు. ఇతనికి 2021లో మన ఖేల్ రత్న అవార్డు కూడా ఇచ్చారు. అలాగే 2022లో వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఇతను పొందడం జరిగింది. జనరల్గా గోల్ కీపర్కి ఒక పేరు రాదు. ఎందుకు రాదంటే వీళ్ళు గోల్ చేయరు, జస్ట్ గోల్స్ అడ్డుకుంటారు కాబట్టి పేరు రాదు ఎక్కువగా. కాకపోతే ఇతను 18 years వరకు 18 years సర్వ్ చేసింది మన ఇండియన్ హాకీకి. ఇది గ్రేట్ అచీవ్మెంట్గా మనం పేర్కొంటామండి. అలాగే చార్లీ కాసెల్. ఈ చార్లీ కాసెల్ అనే పేరు ఇంకా మున్ముందు చాలా వినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చార్లీ కాసెల్ అనేటువంటి వ్యక్తి ఇతను స్కాట్లాండ్కి సంబంధించినటువంటి పర్సన్ అనమాట. ఇతను ఈ బౌలర్ అనేటువంటి వ్యక్తి 7 వికెట్లు తీయడం జరిగిందండి. 7 వికెట్లు. డెబ్యూ మ్యాచ్లోనే 7 వికెట్లు తీశాడు. ఈ 7 వికెట్లు ఒమన్ మీద జరిగిన మ్యాచ్లో తీశాడు, వన్డేలో. సో ఇతను తీయడం వల్ల 2015లో కగిసోర్ రబాడా అటువంటి సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ బంగ్లాదేశ్ మీద తీసిన రికార్డ్ని ఇతను అధిగమించాడు. ఎందుకంటే కగిసోర్ రబాడాకి అది అరగ్రేంట మ్యాచ్, అది కూడా డెబ్యూ మ్యాచ్ 2015లో. అతను డెబ్యూ మ్యాచ్లోనే సౌత్ ఆఫ్రికా తరపు నుంచి ఆడుతూ బంగ్లాదేశ్ మీద 6 వికెట్లు తీశాడు. అతని రికార్డ్ని చార్లీ కాసెల్ అటువంటి వ్యక్తి, స్కాట్లాండ్ సంబంధించినటువంటి ప్లేయర్, ఇతను బ్రేక్ చేయడం అనేది ది గ్రేట్ థింగ్ గా మనం పేర్కొనొచ్చు. అలాగే రోహిణి 560 సౌండింగ్ రాకెట్ అనమాట. ఈ రోహిణి 560 సౌండింగ్ రాకెట్ అనేది రీసెంట్ గా మన వాళ్ళు ప్రయోగించడం జరిగింది. చాలా ఇది ఇప్పటివరకు సౌండింగ్ రాకెట్ లో ఇది అతిపెద్ద బరువు ఉన్నటువంటి రాకెట్ గా మనం పేర్కొంటాం. సో ఇది కూడా ఒక టెస్టింగ్ చేశారు. ఇన్ ఫ్యూచర్ లో ఇది సౌండింగ్ రాకెట్ అనేది ఇంకా మనకు ప్రయోగాలకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎప్పుడైనా రాకెట్స్ అన్నప్పుడు మనకు లాంచింగ్ వెహికల్స్, రాకెట్స్ ఇవన్నీ అన్నప్పుడు వాటి కంటే ఆ రోహిణి ఇప్పుడు 560 అనే రాకెట్ కంటే కూడా వాటి నుంచి ప్రయోగించేటువంటి విషయాల మీద ఎక్కువ బిట్లు పడే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇటీవల ప్రయోగించినటువంటి సౌండింగ్ రాకెట్ ఏంటిది అన్నప్పుడు రోహిణి అని పేరు అనొచ్చు. రోహిణి 560 అనేది ఇక్కడ ఐడెంటిఫై కావాలండి. సో
ఇవి జనరల్గా ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. ఇవి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, అలాగే ఆంధ్రభూమి, ఇటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో పేపర్స్లో ఉన్న అంశాలన్నింటి కూడా క్రోడీకరించి మీకు ఒక దగ్గర చేర్చి చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు మనకు కేంద్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో కేంద్ర బడ్జెట్ సంబంధించిన అంశాలను కూడా రేపు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రేపు మనము మార్నింగ్, రేపు మనం ఈవినింగ్ ఒకవేళ పోస్ట్ చేయొచ్చు. ఓకే అండి, రేపు ఈవినింగ్ మనం ఒకవేళ పోస్ట్ చేయొచ్చు. ఈవినింగ్ కాకపోతే మాత్రం రేపటికి కేంద్ర బడ్జెట్ మాత్రం రేపు కాకుండా ఎల్లుండి కూడా వీడియో చేసే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.